ప్రపంచంలోని అందాలను చూపి మనిషిని ఉత్సాహపరిచేది, రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించేలా చేసేది, ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవటంలోనూ కీలక పాత్ర పోషించేది కంటి చూపే. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. దీనికెన్నో కారణాలు. ఉదాహరణకు కరెంటు పోతే 5 నిమిషాలు చీకటి ఉండడం కష్టమనిపిస్తుంది. ఏ వస్తువు ఎక్కడుందో అర్థం కాక సతమతమవుతుంటాం. అలాంటిది కంటి చూపే లేకపోతే, అందున నిన్న మొన్నటిదాకా మనం చూసిన ప్రపంచాన్ని మన నిర్లక్ష్యం, అవగాహన లోపం వల్ల రేపటి నుంచి చూడలేకపోతే అబ్బో ఆ ఊహే కష్టంగా ఉంటుంది కదా. అందుకే కంటి చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయరాదంటారు వైద్యులు. అందుకే ప్రతి ఒక్కరి కంటి చూపును కాపాడే లక్ష్యంతో 5 అంచెల పద్ధతిలో కంటి వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి. విలేజ్ విజన్ కాంప్లెక్స్ పేరుతో ఇంటింటికి వెళ్లి కంటి పరీక్షలను నిర్వహిస్తోంది. మరి ఆ విశేషాలు, ఉచిత కంటి సేవలతో లబ్ధి పొందిన వారి మనోగతాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ మెరుగైన కంటి వైద్యమే కాదు, కంటి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో దాదాపు 2 దశాబ్దాలకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి మరీ వైద్య సేవలు అందిస్తుంది ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి. ఎలాంటి ఖర్చు లేకుండానే స్వయంగా ప్రతి గడపకు వెళ్లి కంటి పరీక్షలు చేస్తోంది. అమెరికాలో కంటి వైద్య నిపుణులుగా సేవలందిస్తున్న డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు, ఆయన సతీమణి ఇరువురూ కలిసి పుట్టిన దేశానికి సేవ చేయాలన్న తపనతో 1980లలో భారత్కి తిరిగొచ్చి ఇక్కడే ఆసుపత్రి నిర్మించాలనుకున్నారు. ఇందుకు ఫిల్మ్ మేకర్ అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు కంటి ఆసుపత్రి నిర్మాణానికి ₹1 కోటి డబ్బు, 5 ఎకరాల స్థలం అందించారు. దీంతో 1987లో హైదరాబాద్ ఆసుపత్రి నిర్మించిన డాక్టర్ నాగేశ్వరరావు స్థలమిచ్చిన లక్ష్మీ వరప్రసాదరావు పేరునే ఎల్వి ప్రసాద్గా ఆసుపత్రికి పెట్టారు. వైద్య చికిత్సలతో పాటు పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చే లక్ష్యంతో ఆసుపత్రిని నిర్మించారు. కానీ గ్రామీణ ప్రాంతాలకు కంటి వైద్యం చేరవేయలేకపోతున్నామని భావించిన డాక్టర్ నాగేశ్వరరావు పేదలకు మెరుగైన కంటి వైద్యం అందించే లక్ష్యంతో 5 అంచెల కంటి చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ప్రాథమిక ఐకేర్ కేంద్రాలు, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో పాటు ఇంటింటికి వెళ్లి కంటి పరీక్షలు చేసేందుకు విలేజ్ విజన్ కాంప్లెక్స్ల పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ఏటా లక్షలాది మందికి వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన వారికి నామమాత్రపు ఖర్చుతో కళ్లద్దాలు, పేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలను సైతం అందిస్తున్నారు. మొదటగా ఆదిలాబాద్ జిల్లా ముథోల్లో ద్వితీయ శ్రేణి కంటి చికిత్సా కేంద్రం ఏర్పాటు చేశారు. దానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ, ఒడిశాలో 23 ద్వితీయ శ్రేణి ఆసుపత్రులు, బళ్లారిలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏపీలో మదనపల్లి, నెల్లూరు, పులివెందుల, కందుకూరు, కారంచేడు, మార్కాపురం, ధూళిపాళ్ల, మునగపల్లె, గూడవల్లి, ఆకివీడు, కపిలేశ్వరపురం, విశాఖపట్నాల్లో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో తూడుకుర్తి, కొత్తూరు, పాల్వంచ, సిరిసిల్ల, ముథోల్, ఆదిలాబాద్, సిద్దిపేటల్లో, ఒరిస్సాలో రాయగడ, బరంపూర్, బాలాసోర్, కేందూఝర్, రాజ్గంగ్పూర్లో ఈ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో 20 పడకలు, ఆపరేషన్ థియేటర్లు, నర్సింగ్ సిబ్బంది కలిపి దాదాపు 30 మంది విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. పల్లెల నుంచి ఆసుపత్రికి వచ్చేవారికి ఇక్కడ కంటి పరీక్షలతో పాటు చికిత్సలు అందిస్తున్నారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. రోజు 100 మందికి ఓపీ సేవలు, 20 శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయా కేంద్రాల్లో అందించే సేవల్లో దాదాపు 60% ఉచితంగా ఇస్తూ ఉండటం గమనార్హం. So we are basically providing all the comprehensive eye care. So based on whatever the patients are needing, which type of care, whether it would be managed at secondary center level or we need a referral to our tertiary centers, which is the nearest one is in Hyderabad. So basically the basic things like cataract surgeries and medical retina, intravitreal injections, ROP screening and other basic
investigations are all done here, and if required, we refer the patients to Hyderabad. గ్రామీణ ప్రాంతాల వారికి మరింత చేరువలో కంటి వైద్యం అందించాలని విలేజ్ విజన్ కాంప్లెక్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రాథమిక కంటి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కంటి పరీక్షలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో రాష్ట్రాల్లో మొత్తం 278 ప్రాథమిక కంటి ఆరోగ్య కేంద్రాలను నిర్మించింది ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి. మావాడు పుట్టి 6 నెలల తర్వాత మేము చూసినాం, కళ్ళ చుక్కలు కనబడినాయి. ఈయన పక్కన కొడల్ని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ శివన్న ఉన్నాడు, ఆయనకు గుర్తించిండు. ఆయన గుర్తించి తుడుకుర్తి పంపించిండు. ఆడ టెస్టులు చేసినాక హైదరాబాద్ పంపించిండ్రు. హైదరాబాద్ టెస్టులు చేసి ఆ 2 కళ్ళ ఆపరేషన్ చేసారు మా బాబుకు. చాలా ఉపయోగం మేడం. ఇప్పుడు మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు ఉచితంగా అమ్మట అంటే మేము చాలా ఫస్ట్ ఆపత్తిలో ఉన్నాం. మాకేం లేదు మేడం. అందుకు ఇప్పుడు మాకు ఉచితంగా చేసినందుకు ఎల్వి ప్రసాద్కి ధన్యవాదాలు చెప్తున్నాం మేడం. ద్వితీయ శ్రేణి ఆసుపత్రులు, ప్రాథమిక కేంద్రాలతో పాటు ఇంటింటికి వెళ్లి కంటి పరీక్షలు నిర్వహిస్తుంది ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి. ఇందుకు స్థానికులను విజన్ గార్డియన్లుగా నియమించుకుంటుంది. వారికి కొన్నాళ్ల పాటు శిక్షణ అందించి ఈ చార్టు సహా పలు పరికరాలు అందిస్తుంది. ఆ తర్వాత విజన్ గార్డియన్లు ఇంటింటికి వెళ్లి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తిస్తారు. ఇలా ఒక్కో విలేజ్ గార్డియన్ 5,000 మంది ప్రజలకు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ చాట్లో గీతలను ఎంత దూరం వరకు గుర్తించగలుగుతున్నారు, వారికి ఏ తరహా దృష్టిలోపం ఉంది అనే అంశాన్ని పరిశీలించి అవసరమైన వారిని ప్రాథమిక కంటి వైద్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుని అద్దాలు తీసుకోవాలని సూచిస్తారు. ఏదైనా కంటి సమస్యతో ఇటీవల శస్త్రచికిత్సలు చేయించుకున్న వారి కంటిని పరిశీలిస్తారు. ఎల్వి ప్రసాద్లోనే కాక ఇతర ఏ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారికైనా ఉచితంగా పోస్ట్ ఆపరేషన్ కంటి చికిత్సల ఫాలో అప్ చేసి మెరుగైన కంటి చూపును పొందేలా చూడటం ఈ విజన్ గార్డియన్ల ప్రత్యేకత. అలా ఇంటింటికి వచ్చి కంటి పరీక్షలు చేయటం వల్ల అనేక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొడేళ్ళ కళ్ళ డాక్టర్లు టెస్ట్ చేస్తున్నారంట. భాగ్యలక్ష్మి కలకోళ్ళక్ష్మి అంటే పోయినాం. పోయి వాళ్ళతో ఆధార్ కార్డు అవి ఇటు బిల్లలు వేసి చూసిండ్రు. పలానా దినం క్యాంపు పడుతుంది, పలానా దినం అది కారు వస్తుంది, తీసుకుపోయి చేపించుకొస్తామని చెప్పిండ్రు. ఓకే అమ్మ అన్నాం, పోయినాం, చేపించుకున్నాం, వచ్చినాం. డబ్బులు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి బిడ్డ, వాళ్ళ పిల్లలు వాళ్ళు చల్లగా బతకని. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి 5 అంచెల వైద్య విధానంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రాథమిక కంటి ఆరోగ్య కేంద్రాల్లో ఈప్తోమెట్రీషియన్లు, ద్వితీయ శ్రేణి కేంద్రాల్లో నర్సింగ్, ఆసుపత్రి నిర్వహణ సిబ్బందిగా స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 10వ తరగతి అర్హత ఉన్నవారిని గుర్తించి వారికి వివిధ రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తూ స్టైఫండ్ అందిస్తోంది. శిక్షణ పూర్తయిన తర్వాత వారికి దగ్గరలోని కేంద్రంలో ఉద్యోగాన్ని కల్పిస్తారు. విజన్ గార్డియన్లుగా కెరీర్ ప్రారంభించి సెంటర్ మేనేజర్ స్థాయికి ఎదిగిన వారు అనేక మంది ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. ఒక విలేజ్లో పాపులేషన్ బట్టి ఒక విలేజ్ ఒక నెల రోజుల 20 days అనేది ఆ విలేజ్ని తీసుకొని ఆ విలేజ్లో ఫస్ట్ మనం విలేజ్కి వచ్చాక విలేజ్లో సర్పంచ్ గారిని కలుస్తాను. అంటే ఊరు పెద్ద సర్పంచ్ ఉంటారు, వాళ్ళని కలిసి వాళ్ళ పర్మిషన్, సార్ నేను ఇట్లా ఎల్వి ప్రసాద్ నుంచి వచ్చాను, ఇట్లా మేము డోర్ టు డోర్ సర్వే చేసి కంటి చూపు ప్రాబ్లం ఉన్న ముసలిళ్ళకి మేము తీసుకెళ్ళి ప్రీ ఆపరేషన్లు చేయిస్తాము అని వాళ్ళకి కలిసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని విలేజ్లో ఆశా వర్కర్స్ ఉంటారు. ఆశా వర్కర్స్ని వాళ్ళని కలిసి ఒక ఏరియా నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ఒక ఏరియాలో వాళ్ళ ఇంటి నుంచి వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు చెకప్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాళ్ళు టెస్ట్ చేశాక వాళ్ళు విజన్ సెంటర్కి రెఫర్ అవుతారా లేకుంటే సెకండ్ సెంటర్కు రెఫర్ అవుతారా అనేది మేము ఆ టెస్టులు చేశాకనే తెలుస్తుంది. దాన్ని బట్టి ఒకవేళ విజన్ సెంటర్కు రెఫర్ అవుతానేమో ఇక్కడ దగ్గరలో ఈ విలేజ్కి దగ్గరలో ఉన్న విజన్ సెంటర్కి పంపిస్తాము. ఒకవేళ సెకండ్ సెంటర్ వాళ్ళకు ఆపరేషన్ అలాంటిది ఉంటే సెకండ్ సెంటర్కి మా వెహికల్ విలేజ్లకే వచ్చి అక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళకు ఫ్రీ ఆపరేషన్ చేయిస్తాము. వీటితో పాటు రిహాబిలిటేషన్, ఐ బ్యాంక్, జెరియాట్రిక్ ఐ కేర్, చైల్డ్ స్పెషల్ ఐ కేర్ కేంద్రాలు నిర్వహిస్తూ స్పెషాలిటీ సేవలను అందిస్తోంది. అత్యంత అరుదైన కంటి వ్యాధులపై పరిశోధనలు, ఐ బ్యాంక్ నిర్వహణ, మయోపియా చికిత్స కోసం ప్రత్యేక కేంద్రం, ఆక్యులర్ ఇన్ఫెక్షన్ సెంటర్, కంటి క్యాన్సర్ సెంటర్లను నిర్వహిస్తూ ఆయా వ్యాధులతో బాధపడే వారికి స్పెషాలిటీ సేవలు అందిస్తోంది. ఈ తరహా సేవలు కేవలం హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రత్యేకంగా అందిస్తూ ఉండటం విశేషం. 94లో నా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నేనేమనుకున్నానంటే ఇంకా మంచి చదువులకు వెళ్దామని అనుకున్నా. కానీ అప్పటి నా
ఆ ఫైనాన్షియల్ పరిస్థితుల వల్ల ఏం చేశానంటే కొద్ది పై చదువులకు వెళ్ళలేకపోవడం వల్ల ఏదైనా చిన్న జాబ్ గురించి ఏదైనా సెర్చింగ్ చేసేటప్పుడు ఎల్వి ప్రసాద్ వారిది తణుకులో ఒక కమ్యూనిటీ ప్రోగ్రాంలో చిన్న ఫీల్డ్ వర్కర్ కింద అవకాశం వచ్చిందనమాట. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత కెరీర్ వైజ్ ఎట్లా ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఏమై జరిగిందంటే అక్కడ మా మేడంని అడిగినప్పుడు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది, అక్కడ వివిధ కోర్సులు అక్కడ మీకు లభ్యంగా ఉన్నాయి, మీరు ఇంట్రెస్టెడ్ అయితే పై స్థాయికి మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ ఎంట్రన్స్ రాసి దాని ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అయితే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అని మాకు చెప్పినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్. మేము కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం జరిగింది, అట్లానే రిటన్ టెస్ట్ కూడా పాస్ అయ్యాం. అక్కడ నుంచి ఇద్దరంలో అందులో నేను ఒకరిని. ఆ రకంగా మేము ఎల్వి ప్రసాద్ హైదరాబాద్ సంస్థలో మేము అడుగు పెట్టడం జరిగింది. 36 ఏళ్లుగా కంటి వైద్య విభాగంలో అత్యుత్తమంగా నిలుస్తోన్న ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ఇప్పటి వరకు దాదాపు 36.89 మిలియన్ల మందికి కంటి వైద్యులు అందించింది. అందులో దాదాపు 50% చికిత్సలను ఉచితంగానే అందించినట్టు ఆసుపత్రి పేర్కొంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి ఉచిత సేవలు అందిస్తూ ఉండగా సెకండరీ కేర్ కేంద్రాల్లో 60% చికిత్సలు ఉచితమే అని చెబుతోంది. అయితే తృతీయ శ్రేణి కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మాత్రం రోగి ఆర్థిక పరిస్థితికి ఆధారంగా కొందరికి ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యుత్తమ కంటి వైద్య కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తున్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి భవిష్యత్తులో మరింత మందికి మెరుగైన వైద్య సేవలు అందించడమే కాదు, అందరికీ కంటి వైద్యంపై అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కంటి సమస్యతో పాటు ఇతర రకాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అలాంటి వారి కోసం అమరావతిలోనూ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.